హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు, నిర్లక్ష్యం చేస్తే నష్టపోతారు. మరి ఆ వివరాలేంటనేది పూర్తి విషయాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పదవి విరమణ చేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగులకు ముఖ్యమైన సూచనలు మరియు మార్గదర్శకాలు. గౌరవ ఉపాధ్యాయులారా, మీ సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా అందాల్సినటువంటి పెన్షన్ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు లైక్ గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటివి సకాలంలో అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందటం మీ యొక్క హక్కు అయితే కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారులు డీడీఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు లేదా ఉపాధ్యాయులకు సరైన అవగాహన లేకపోవడం లేదా నిర్లక్ష్యం కారణంగా పెన్షన్ ప్రతిపాదనలు సకాలంలో పంపకపోవటం వల్ల పదవీ విరమణ చేసిన తర్వాత కూడా నెలల తరబడి పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ అందక ఆర్థికంగా నష్టపోతున్న సంఘటనలు దురదృష్టవశాత్తు గమనిస్తూనే ఉన్నాము. సో, ఈ నేపథ్యంలో పదవీ విరమణ ప్రక్రియను సులభతరం చేసుకోవడానికి మరియు ప్రయోజనాలను సకాలంలో పొందటానికి అవసరమైన కొన్ని ప్రాథమిక సమాచారం, నియమాలు మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక్కడైతే మనము చూద్దాము. ముందస్తు ప్రణాళికతో ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. సో, ఒకటోది పదవీ విరమణ తేదీని ఖచ్చితంగా నిర్ధారించుకోవటము. సాధారణ నియామకం ఒక నెలలో రెండవ తేదీ లేదా మరియు ఆ తర్వాత పుట్టిన ఉద్యోగులు వారికి 62 సంవత్సరాలు పూర్తయిన అదే నెలలో చివరి తేదీన పదవీ విరమణ చేస్తారు. ఉదాహరణకు 15 జూన్ 1962 డేట్ ఆఫ్ బర్త్ అయినట్లయితే పదవీ విరమణ తేదీ వచ్చేసి 30 జూన్ 2024 అవుతుంది. ఇక్కడ మంత్ అనేది మనం గమనించాలి. ఒకటో తేదీన మరి రెండో తేదీ ఆ పైన పుట్టిన వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. మరి ఒకటో తేదీన పుట్టిన వారికి అయితే సో, 62 సంవత్సరాలు ముందు నెల చివరి తేదీనే పూర్తి అవుతాయి. కాబట్టి వారు ముందు నెల చివరి రోజున పదవి విరమణ చేయాల్సయితే ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ 1 జూలై 1962 అయితే పదవి విరమణ తేదీ 30 జూన్ 2024 అవుతుంది. ఇకపోతే దురదృష్టవశాత్తు సర్వీస్‌లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి మరణించిన రోజును కూడా సర్వీసు కాలంగా పరిగణలోకి తీసుకుంటారు. రెండవది పెన్షన్ ప్రతిపాదనలు, ముందస్తు సమర్పణ ఆవశ్యకత. పదవీ విరమణ తేదీకి కనీసం 6 నెలల ముందుగానే మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను పూర్తిగా అప్డేట్ చేసి, పెన్షన్ ప్రతిపాదనను సిద్ధం చేసి, సంబంధిత అధికారి ద్వారా అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్‌కు పంపవచ్చు. ముందస్తు ప్రయోజనం. ఇలా ముందుగా పంపడం వలన ఏవైనా లోపాలు లేదా అదనపు సమాచారం అవసరమైతే సరిచేసుకోవడానికి తగిన సమయం ఉంటుంది. చివరి నిమిషంలో హడావిడి చేయాల్సిన అవసరము ఉండదు. సో, ఈ విధంగా ముందస్తు చర్యలు తీసుకోవడము చాలా ఉత్తమం. భవిష్యత్తు ఇంక్రిమెంట్. ఈ 6 నెలల కాలంలో మీకు ఇంక్రిమెంట్ రావాల్సి ఉన్నా, దానిని కూడా అడ్వాన్స్‌గా ప్రతిపాదనలో నమోదు చేసి పంపించవచ్చు. మూడోది ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు. జియో ఎంఎస్ నంబర్ 235 తేదీ 27/10/1998 ప్రకారంగా ఒక నెలలో పదవీ విరమణ చేసి వెంటనే మరుసటి నెల 1వ తేదీన వార్షిక ఇంక్రిమెంట్ రావాల్సి ఉన్న వారికి ఈ జీవో ప్రకారంగా ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. ఈ ఇంక్రిమెంట్ కేవలం పెన్షన్, గ్రాట్యుటీ మరియు కమ్యూటేషన్ లెక్కింపు ప్రయోజనాల కోసం మాత్రమే వర్తిస్తుంది. దీనిపై ఎటువంటి అరియర్స్ చెల్లించబడవు. ఇక పెన్షన్ ప్రతిపాదనలు ఎవరి ద్వారా పంపాలి అన్నట్లు చూసుకున్నట్లయితే ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వీరి పెన్షన్ ప్రతిపాదనను సంబంధిత మండల విద్యాధికారి ఎంఈఓ గారు నేరుగా ఏజీ ఆఫీసు విజయవాడకు పంపవచ్చు. సో, జిల్లా విద్యాశాఖాధికారి డీఈఓ ఆఫీస్‌కు పంపాల్సిన అవసరం లేదు. ఇక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అయితే వీరి పెన్షన్ ప్రతిపాదనను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎంకు నేరుగా ఏజీ ఆఫీస్ విజయవాడకు పంపవచ్చనమాట హెచ్ఎం గారు. డీఈఓ ఆఫీస్‌కు పంపాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం లేదా మండల విద్యాధికారులు ఎంఈఓ వీరి సొంత పెన్షన్ ప్రతిపాదనను మాత్రం సంబంధిత ఉప విద్యా శాఖాధికారి డిప్యూటీ ఈఓ ఆర్ జిల్లా విద్యాశాఖాధికారి డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపాలి. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు వీరు తమ పెన్షన్ ప్రతిపాదనను తప్పనిసరిగా సంబంధిత డీఈఓ ద్వారానే ఏజీ ఆఫీస్‌కు పంపాలి. ఐదోది పెన్షన్
పెన్షన్‌కు పరిగణించే సర్వీస్ మరియు వెయిటేజ్. ప్రత్యేక సర్వీసులు 398 స్కేల్‌లో పనిచేసే స్పెషల్ టీచర్ల సర్వీస్, అప్రెంటిస్ సర్వీసులు కూడా పెన్షన్ క్యాలిక్యులేషన్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. వెయిటేజ్ మొత్తం క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నట్లయితే గరిష్టంగా 5 సంవత్సరాల వరకు వెయిటేజ్ కలపబడుతుంది. అయితే వెయిటేజ్ కలిపిన తర్వాత కూడా మొత్తం సర్వీస్ 33 సంవత్సరాలు మించరాదు. స్వచ్ఛంద పదవి విరమణ వీఆర్ఎస్. వీఆర్ఎస్ తీసుకున్న వారికి కూడా పెన్షన్ లెక్కింపునకు వారి చివరి బేసిక్ పే, లాస్ట్ డాన్ బేసిక్ పేని పరిగణలోకి తీసుకుంటారు. ఆరోది కుటుంబ పెన్షన్ మరియు గ్రాట్యుటీ. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించినప్పుడు అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయబడుతుంది. ఇది సిపిఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది. మరణించిన ఉద్యోగికి రావాల్సిన గ్రాట్యుటీ మొత్తాన్ని అర్హులైన కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారంగా పంచుతారు. ఇక కమ్యుటేషన్. ఫ్యామిలీ పెన్షనర్లకు కమ్యుటేషన్ అనేది వర్తించదు. అవసరమైన పత్రాలు. కుటుంబ పెన్షన్ కేసులో ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది చూద్దాము. ఈ కేసును ప్రాసెస్ చేయడానికి జిల్లా ట్రెజరీ అధికారి డీటీఓ కార్యాలయానికి క్రింది వివరాలు, పత్రాలు స్పష్టంగా సమర్పించాలి. అర్హులైన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్లు మరియు కాపీలు, పాన్ కార్డ్ నంబర్లు మరియు కాపీలు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ. ఇందులో బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ స్పష్టంగా అయితే ఉండేలా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల ఫోటో, వయస్సు లేదా విద్యార్హత ధృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల సీఎఫ్ఎంఎస్ ఐడి ఒకేలా ఉన్నట్లయితే. ఏడోది ఏజీ ఆఫీస్ ఆమోదం తర్వాత చేయవలసిన పనులు ఎస్టీఓ వద్ద. ఏజీ ఆఫీస్ వారు మీ పెన్షన్ గ్రాట్యుటీ కమ్యుటేషన్ మంజూరు చేసి సంబంధిత ఉత్తర్వులను జిల్లా ట్రెజరీ ఆఫీస్ డీటీఓ ద్వారా మీ సబ్ ట్రెజరీ ఆఫీస్‌కు పంపుతారు. ఎస్టీఓను సంప్రదించడం. మీ పెన్షన్ ఫైల్ ఎస్టీఓకు చేరిన తర్వాత మరియు ఏజీ ఆఫీస్ నుంచి మీ ఇంటికి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ఒరిజినల్ కాపీ అందిన తర్వాత మీరు ఈ క్రింది పత్రాలతో వ్యక్తిగతంగా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్లి సంబంధిత అధికారిని కలవాలి. పీపీఓ ఒరిజినల్ కాపీ ఏజీ ఆఫీస్ నుంచి పోస్టులో అయితే వస్తుంది. నాన్ డ్రైవర్ సర్టిఫికేట్ అండ్ నో డ్యూస్ సర్టిఫికేట్. మీ డీడీఓ, ఎంఈఓ, హెచ్ఎం లేదంటే డీఈఓ నుంచి అయితే ఈ సర్టిఫికేట్స్ పొందవచ్చు. అనెక్సర్ 1 లైఫ్ సర్టిఫికేట్. అలాగే డిక్లరేషన్ ఫాము ఎస్టీఓ వద్ద లభించవచ్చు లేదా ముందుగానే మీరు తీసుకోవచ్చు. బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, పెన్షన్ జమ అయ్యే అకౌంటు, ఏ అకౌంట్‌కి పెన్షన్ జమ అవ్వాలో ఆ అకౌంట్‌ది పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు జిరాక్స్ కాపీలు, అలాగే పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు కనీసం 3 తీసుకెళ్ళాలి. ఇక పెన్షనర్ హెల్త్ కార్డ్, సర్వీస్ కార్డు రద్దు. వీరు పదవి విరమణ చేసిన తర్వాత సర్వీస్‌లో ఉండగా పొందిన ఎంప్లాయీ హెల్త్ కార్డ్ రద్దవుతుంది. కొత్త కార్డు కోసం దరఖాస్తు. పెన్షనర్‌గా మీరు కొత్త హెల్త్ కార్డు పొందవలసి ఉంటుంది. దీనికోసం మీరు పదవి విరమణ చేసిన విషయాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వారికి తెలియజేయాలి. ట్రస్ట్ వారు మీకొక పాస్‌వర్డ్ అందిస్తారు. ఆ పాస్‌వర్డ్‌తో ఈహెచ్ఎస్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి పెన్షనర్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు మీ తాజా పెన్షన్ పే స్లిప్స్, అలాగే పీపీఓ కాపీ, మీ ఫోటో, అలాగే రిక్వెస్ట్ లెటరు మరియు ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి, సమర్పించాలి. ఇక ఐదవది ఆమోదం పొందిన తర్వాత మీకు కొత్త పెన్షనర్ హెల్త్ కార్డ్ అయితే జారీ చేయబడుతుంది. సూచనలు. మీ సర్వీస్ రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు, ముఖ్యంగా పదవీ విరమణకు ముందు సంవత్సరం క్షుణ్ణంగా తనిఖీ చేసుకొని అన్ని వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో నిర్ధారించుకోండి. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే మీ డీడీఓ దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోండి. అలాగే పెన్షన్ ప్రతిపాదనల తయారీ మరియు సమర్పణ విషయంలో మీ డీడీఓతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రక్రియను అనుసరించండి. ఏదైనా దశలో సందేహాలు ఉంటే అనుభవజ్ఞులైన వారితోటి ఉపాధ్యాయులను, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులను లేదా సంబంధిత కార్యాలయ సిబ్బందిని సంప్రదించడానికి వెనుకాడకండి. ముందస్తు ప్రణాళిక మరియు సరైన అవగాహనతో మీ పదవీ విరమణ అనంతరం జీవితాంతం ఆర్థికంగా సురక్షితంగా, ప్రశాంతంగా ప్రారంభం కావాలనైతే పెన్షన్ ప్రయోజనాలు సకాలంలో అందే ప్రక్రియ సులభతరం కావాలి అనైతే ఆశిస్తున్నాము.